హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూసేయండి. పొద్దున్నే ఇక్కడ మాకు ఒక కొత్త ఫ్లవర్ వచ్చింది. ఈరోజు చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా, ఆరెంజ్ కలర్లో. దీని పేరైతే నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇవి వచ్చేసి సమ్మర్లో వస్తాయి. చూసారు కదా, ఆకులు అయితే ఏం లేవు, ఓన్లీ ఫ్లవర్సే వస్తాయి అన్నమాట. భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగే మా దగ్గర ఉన్న సొసైటీకి వెళ్ళాను. కొన్ని సరుకులు తెద్దామనేసి, కొన్ని అయిపోయాయి అన్నమాట. సో నేను వెళ్ళేసరికి చూసారు కదా, చాలామంది వచ్చేసారు. మార్నింగే వచ్చి వాళ్ళు లైన్లో బ్యాగ్స్ అనేవి పెట్టేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ సర్కిల్స్ గీశారు, అందులో బ్యాగ్ పెట్టేసి కొద్దిగా నీడకి నిల్చున్నారు షెడ్ కింద. అండ్ మా దగ్గరనైతే అందరూ కరెక్ట్గా రూల్స్ అనేవి పాటిస్తున్నారు. అలా కాదు కదా, ఇదివరకంటే అందరు ఒకేసారి వెళ్ళి సరుకులు అనేవి తెచ్చుకునేది. బట్ ఇప్పుడైతే ఓన్లీ 5 మెంబర్స్ని లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళు బిల్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఒక 5 మెంబర్స్ని పంపిస్తున్నారు. అండ్ టోకెన్స్ ఇస్తున్నారండి. ఆ టోకెన్స్ తీసుకొని నెంబర్ల ప్రకారం మాత్రమే వెళ్ళి రావాలి. చాలా తక్కువ ఇచ్చేసారు మాకైతే. నేనైతే ఒక 2-3 బ్యాగులు పట్టుకొని వెళ్ళాను. చాలా తేవచ్చు, ఒక 2 మంత్స్కి సరిపడా అనేసి. బట్ ఏదైనా ఒక్క ప్యాకెటే ఇస్తున్నారన్నమాట. అండ్ నేను వెళ్ళడం అయితే 8:30కి వెళ్ళాను. లైన్లో నిల్చొని నా నెంబర్ వచ్చి సరుకులు తీసుకొని వచ్చేసరికి 11:30, 12 అయిందండి. చాలా కష్టమైంది ఎండలో నిల్చోవడం అయితే. అండ్ ఒకటి ఏంటంటే, వామ్మో, నాకు అక్కడ వీడియో తీయాలంటే కొద్దిగా అయితే భయం అయితే వేసింది, ఎవరైనా ఏమన్నా అంటారేమో అనేసి. బట్ కష్టం మీద తీశాను కొద్దిగా వీడియో, ఎందుకంటే మా దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి మీకు చూపిద్దాం అనేసి మాత్రమే. అండ్ చూసారు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నీ క్లీన్ చేసుకోవాలనేసి నేను తీసుకొచ్చినవన్నీ బయటనే కూర్చొని నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఇవి వచ్చేసి డెటాల్ వాటర్లో ముంచేసి అన్నీ చేస్తున్నాను, ఎందుకైనా మంచిది అనేసి. ఇప్పుడున్న పరిస్థితికి ఏవి ముట్టుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా భయంగానే ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ సరుకులు అయితే చూసారు కదా, కొన్ని మాత్రమే తీసుకొచ్చాను 2 బ్యాగులలో. అండ్ నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఫ్యూచర్లో మన పిల్లలకైతే ఇవి క్వశ్చన్స్ రూపంలో రావచ్చు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ వైరస్ వల్ల ఏంటంటే, ఒకటి మెయిన్ ఉంది కదా, జనతా కర్ఫ్యూ ఏ డేట్లో అయ్యింది, అలాగే ఎన్ని గంటలకి క్లాప్స్ కొట్టడం జరిగింది, అలాగే ఈ లాక్డౌన్ టైంలో ఎన్ని రోజుల వరకు ఇంట్లోనే ఉన్నారు ప్రజలందరూ బయటికి రాకుండా అనేసి క్వశ్చన్స్ వస్తాయేమో అనేసి అయితే నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ చూసారు కదా, అన్నీ ఒక్కొక్క ప్యాకెటే ఇచ్చారు. నేనైతే ఈ కందిపప్పు వచ్చేసి ఒక 4 ప్యాకెట్స్ వేశాను కేజీవి. బట్ అక్కడ వాళ్ళు తీసేశారు, ఓన్లీ 1 తీసుకోవాలనేసి చెప్పారు. సో నేను కూడా తీసేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. అందుకే చాలా పొదుపుగా వాడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లీనింగ్ అనేది సూపర్గా చేసుకుంటున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా వచ్చినా శానిటైజర్లు రుద్దుకోవడము, ఇలా క్లీన్ చేసుకోవడము, కూరగాయలైనా ఇవైనా. సో ఇలా చేస్తూ మనకు అలవాటు అయిపోయింది అనుకోండి. దేవుని దయ వల్ల ఈ వైరస్ అనేది పోయిన తర్వాత అయితే అసలు రోగాలు అనేది చాలా తగ్గుతాయి కదండి. ఇలాగే మనం కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఎందుకో నాకైతే అలా అనిపించింది అన్నమాట. ఏమంటారు ఫ్రెండ్స్? కరెక్టే కదా నేను చెప్పింది? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము చపాతీ చేస్తున్నాము. నేను తాలుస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి వాటిని కాలుస్తున్నారు. అండ్ ఏంటంటే, ఈ హాలిడేస్లో మనకు ఒకటి అలవాటు అయిపోతుంది, లేట్గా పడుకోవడము, లేట్గా లేవడం అనేది అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా. అలాగే అస్సలు టైంకి ఏది చేయట్లేదు. పొద్దున ఎప్పుడో 8, 9, 10కి అలా లేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. టిఫిన్స్ చేయడం బంద్ అవుతుంది, ఎందుకంటే మనం టిఫిన్ టైంకి లేవడం లేదు కాబట్టి. మా ఇంట్లో అయితే ఇలాగే జరుగుతుంది. పిల్లలు ఎప్పుడన్నా కొద్ది ఎర్లీ మార్నింగ్ లేస్తేనే నేను టిఫిన్ చేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము.
అండ్ నా విషయానికి వస్తే ఒక్కటి మంచిగా అనిపిస్తుంది ఏంటంటే, ఇదివరకు రోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేసేదాన్ని, ఇప్పుడు కొద్దిగా 8:30 9కి అట్లా లేస్తున్నాము. సో ఇది ఒక్కటైతే నాకు బాగా అనిపిస్తుంది. లేడీస్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, చూసారు కదా ప్రతి ఒక్క హాలిడేస్ ఉన్నాయండి మన హస్బెండ్కైనా పిల్లలకైనా. ఫెస్టివల్స్ అనేసి, సమ్మర్ హాలిడేస్ అని ఏదో ఒక హాలిడే అయితే కంపల్సరీ ఉంటాయి కదా. లాస్ట్కి ఈ హాలిడేస్, ప్రజెంట్ హాలిడేస్ కూడా వచ్చాయి. కానీ చూడండి మన లేడీస్కి అయితే అసలు ఏ హాలిడే అన్నా ఉందండి ఒక్కరోజన్నా, ప్రతిరోజు కంపల్సరీ వర్క్ చేసుకోవాల్సిందే ఇంట్లో. అలాగే ఇప్పుడు ప్రజెంట్ హాలిడేస్కి అయితే ఇంకెక్కువ పని తప్ప రెస్ట్ అనేది అయితే అస్సలు ఉండదు కదా. సో చాలా గ్రేట్ అండి నిజంగా. లేడీస్ అయితే అస్సలు మాటల్లో అయితే చెప్పలేము, మనకి మనమే హ్యాట్సప్ చెప్పుకోవాలి నాకు తెలిసి అయితే. ఏమంటారు లేడీస్, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పప్పుచారు చేస్తున్నాను, సాంబారు. ములక్కాయలు లేకుండా ఇంట్లో ఉన్న కూరగాయలు వేసేసి చేసేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చూసారు కదా, ములక్కాయ లేకుండా ఓన్లీ బెండకాయలు, సొరకాయలు, టమాటాలు అలాగే పొటాటో ముక్కలు వేసి చేశాను. చాలా టేస్టీగా వచ్చింది, సూపర్గా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ నేను స్నాక్స్ కోసం అటుకుల మిక్చర్ చేస్తున్నాను, గట్టి అటుకులతోటి. చాలా బాగుంటాయండి ఇవైతే, పర్ఫెక్ట్ స్నాక్స్ అనేసి చెప్పుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి
ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అలాగే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఈరోజు నేను ఇది చేస్తున్నాను. అందుకే చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేయించుకుంటున్నాను. ఇవి లావు అటుకులు కాబట్టి ఇలా ఆయిల్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకొని అన్నీ కలిపేసుకుంటే చాలా టేస్టీగా అవుతాయి. లేదంటే పల్చటి అటుకులు ఉంటాయి కదా, అవి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై అవసరం లేదు, ఓన్లీ లైట్గా వేయించుకొని చేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. ఇవేంటంటే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అందుకే నేను ఇవి చేస్తున్నాను. అలాగే చాలా తొందర అయిపోతాయండి. ఓన్లీ మనం ఇవన్నీ వేయించుకున్నామంటే కలిపేసుకోవడమే ఉంటుంది. చూసారు కదా పల్లీలు, అలాగే కొన్ని నేను కాజు కూడా వేస్తున్నాను. కాజు వచ్చేసి మంచి కలర్ వచ్చేంత వరకు లైట్గా వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అటుకులు ఉన్నాయి కదా, ఇవి కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈజీగా వెంటనే ఫ్రై అయిపోతాయి. ఏంటంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. చూసారు కదా వేయగానే డబుల్ అయిపోయాయి కదా, ఇవన్నీ తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అదేవిధంగా నెక్స్ట్ నేను పుదీనా కూడా వేస్తున్నాను. కొద్దిగా ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనేసి. ఇదివరకు అయితే వేయకపోయేది, ఇప్పుడు ఎందుకో వేయాలనిపించింది. ఇష్టం అండి, పుదీనా వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే చిన్న ముక్కుల్లో పోపు పెట్టేస్తున్నాను. ఏంటంటే ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇవన్నీ మనం ఆయిల్లో మిగతావన్నీ ఎలా డీప్ ఫ్రై చేసుకున్నామో అలా చేసుకోవచ్చు, బట్ తీయడం కష్టం అవుతుంది అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఓకే, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ పోపుని మనము అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఒక వేరే బౌల్లోకి తీసేసుకుంటాను. ఇవన్నీ కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి. ఓకే, ఈ పోపు కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవడమేనండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇవి పుట్నాలండి. ఇవి కూడా కంపల్సరీ ఉండాలి, ఇందులో ఉంటే చాలా బాగుంటుంది. మన ఇష్టం అండి, ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. వావ్, చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. సూపర్ స్నాక్ అనేసి చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి కావాలనుకుంటే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము పడుకునే ముందు ఒకటి రోజు అలవాటు అనమాట. ఏంటంటే బిట్టు నేను వచ్చేసి పెరుగులో చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసేసి తినేస్తాము. చాలా బాగుంటుంది అలా అయితే. నాకైతే ఫుల్గా ఇష్టము. బిట్ అయితే రోజు అడుగుతాడు, రోజు నైట్ టైంలోనే అడుగుతాడు పడుకునే ముందు. సో ఇద్దరం తినేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమేనా చెప్పండి నాకు కామెంట్లో. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఎలా ఉంది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.